హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు థింక్ టాలీవుడ్. నేను మీ ప్రియాంకారావు కునిరెడ్డి. నేను వివిఎస్ మూర్తి. అండ్ మూర్తి గారు చెప్పండి. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వార్లో కూలీ గెలుస్తుందంటారా? బాక్స్ ఆఫీస్ వాళ్ళు ఈ మాట నన్ను అడిగారు. అవునండి. ఇదే మాట తమిళనాడు వెళ్ళి అడిగితే మన అడ్రస్ ఐడి కార్డు మారిపోద్ది. అంటే తమిళియన్ అయిపోతామా? తమిళియన్ ఇంగ్లీష్ మ్యాన్ కాదండి. రజనీకాంత్ సినిమా ఆడతారా అని అడిగితే మనతో ఎలా ఉంటది? మనల్ని మడత పెట్టి రోల్ చేసి ఆ కంటైనర్లు కనబడుతున్నాయి కదా ట్రైలర్ లో, వాటిలో పెట్టి అస్సాం అందులో ఇక్కడ కూడా మళ్ళీ అమ్మాయిలు అది అస్సాంకి పార్సల్ చేస్తారు. ఇక అంటే ఆడదని విషయం పక్కన పెడితే ఆడియన్స్ కి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో రెండు ట్రైలర్స్ సక్సెస్ అయినాయి. ఎందుకంటే 2 ఆగస్టు 14 నువ్వా నేనా అంటే ఇందులో ఒక చిన్న మ్యాజిక్ ఏంటంటే 2 తెలుగు సినిమాలు కాదు, పైగా రెండిట్లోనూ తెలుగు స్టార్స్. ఒక పక్కన నాగార్జున, ఇంకో పక్కన ఎన్టీఆర్ గారు. సో ఈ వ్యత్యాసం వల్ల ఇది ఏమైపోయిందంటే తెలుగు సినిమాకి ఎలాంటి హడావుడు ఉంటుందో మన టాలీవుడ్ లో అలాంటి హడావుడు ఏర్పడిపోయింది. ఒక టాలీవుడ్ అనే కాదు, ఆల్మోస్ట్ పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాల పైన విపరీతమైన బజ్ ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఆ డైరెక్టర్స్, అదే విధంగా ఈ స్టార్ కాస్ట్. ఇప్పుడు రజనీకాంత్ సినిమా వస్తుందంటే అది ఒక తమిళనాడు సినిమా కాదు, ఇప్పుడు తెలుగులో కూడా అంతే. రజనీకాంత్ ని మనం ఓన్ చేసుకుని ఎప్పుడో 30 ఏళ్ళు దాటేసింది. ఎందుకంటే ఆయన సినిమా అక్కడ ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఇక్కడ కూడా అదే క్రేజ్. జైలర్ చూసాం, అసలు అంటే వయసుతో సంబంధం లేదు, రజనీకాంత్ కట్అవుట్ కనబడితే కాసులు రాలాలి అనే ఫార్ములాని డైరెక్టర్లు ఎంత నీట్ గా ఒడిచిపెట్టుకుంటున్నారంటే. ఇక లోకేష్ కనకరాజు గురించి అయితే మనం స్పెషల్ గా మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే లోకేష్ కనకరాజు తను ఏదైనా చేసి స్క్రీన్ పైన మ్యాజిక్ చేయడంలో దిట్ట. ఈ డార్క్ వరల్డ్ పైన ఆయన చేసే సినిమాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా, అంటే సినిమాలో బీభత్సమైన కథ ఉంది అబ్బా ఇన్నో ఉండదు, చిన్న ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకుంటాడు. దాన్ని ఆ డార్క్ వరల్డ్ తను ప్రెజెంట్ చేసే థియరీ ఎక్స్ట్రాడినరీగా చూపిస్తుంటాడు. అంటే సార్ నాకు ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు వార్ 2 లో చూస్తే బిగ్ స్టార్స్ ఎవరున్నారు? మన హృతిక్ రోషన్, తర్వాత మన నుండి ఎన్టీఆర్. కానీ కూలీలో చాలా స్టార్ కాస్ట్ ఉంది కదా, సో అంటే ప్రయారిటీ అందుకోసం వస్తుంది. అలా కదా, ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్ వార్ వచ్చేసి మన సౌత్ బేస్. అంటే మనం నార్త్ లో హృతిక్ రోషన్ బాలీవుడ్ సినిమాలకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో, మనం పోటీగా సినిమాలు రిలీజ్ అయితే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే నార్త్ ఫ్లేవర్ మన దగ్గర తక్కువ ఉంటది కాబట్టి మనకు ఆ బస్ తెలియట్లేదు. యూజువల్ గా నార్త్ సైడ్ వార్ 2 పైన అలాంటి అంచనాలే ఉన్నాయి. పైగా అయాన్ ముఖర్జీ ఏంటంటే ఇప్పటివరకు లవ్ స్టోరీస్ నే డైరెక్ట్ చేశాడు. ఫస్ట్ టైం ఒక యాక్షన్ సబ్జెక్ట్, అంటే రణ్వీర్ ఫ్యాన్ అతను. ఫస్ట్ టైం మన హృతిక్ రోషన్ ని, అది కూడా ఇక్కడ డైరెక్టర్ అనో లేకపోతే హృతిక్ రోషన్ అనో కాదు, ఆ బ్యానర్ కున్న వెయిటేజ్. యష్ రాజ్ ఫిల్మ్స్ లో స్పై యూనివర్స్ సినిమా అంటే ఖచ్చితంగా ఆడియన్స్ అందరికి సీట్ ఎజ్జిపోయిన కూర్చోబెట్టే సినిమా అని ఒక నమ్మకం. గత సినిమాలు మనం పఠాన్ కావచ్చు, అంతకు ముందు వాళ్ళ ఫ్లవర్ కావచ్చు, వాళ్ళు లవ్ స్టోరీస్ ఇచ్చిన అలాగే ఉంటది. అంటే ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టేసి వదిలేసే టైప్ కాదు, వాళ్ళు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే మా లక్ష్యం అన్నది యష్ రాజ్ ఫిలిమ్స్ నమ్మే సిద్ధాంతం. దానికి అనుగుణంగానే వాళ్ళ సినిమాలు అయ్యి ఉంటాయి. సో ఈ ఫస్ట్ ఒక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వార్ 2 గురించి మాట్లాడుకుందాం. ఈ వార్ 2 2 నిమిషాల 37 సెకండ్లు. టేజర్ వచ్చేసి 1 minute 36, అంటే ట్రైలర్ కి టేజర్ కి ఒక 1 minute ఎక్స్ట్రా. ఈ ట్రైలర్ లో వార్ 2 లో నాకైతే పెద్ద గొప్పగా అబ్బా ఈ సీన్ చెప్పుకోవడానికి ఏం లేదు. నువ్వు ఒకటి మాట్లాడు, నేను ఒకటి మాట్లాడతా. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఎన్టీఆర్ ని చాలా తక్కువ చూపించారు, ఎన్టీఆర్ కి అంత స్పేస్ ఇవ్వలేదని టేజర్ కి విమర్శ వచ్చింది. డైరెక్టర్ ఈ ట్రైలర్ దగ్గరికి వచ్చేసరికి చాలా కేర్ తీసుకున్నాడు. ఎలాంటి కేర్ తీసుకున్నాడంటే ఇప్పుడు హీరోకి ఒక మాట, నెక్స్ట్ విలన్కి ఒక మాట, అంటే బ్యాలెన్స్డ్ గా నువ్వు ఒకటి మాట్లాడు, నేను ఒకటి చెప్తా, నువ్వు ఒక డైలాగ్, నేను ఒక డైలాగ్, అలాగా హీరోని విలన్ ని సైమల్టేనియస్ గా చూపించుకుంటూ ఒక 1 minute అట్లాగే లాగొచ్చు. అంటే ఇద్దరు సోల్జర్స్ కాబట్టి దేశం కోసం పనిచేస్తున్నామన్న డైలాగ్ చెప్పడం, డైలాగ్ చూపిస్తున్నాడు ఈక్వల్ గా అంటే ఎన్టీఆర్ ని తక్కువ చేయలేదు బాబు, తెలుగులో కూడా చూడండి అని ఇండైరెక్ట్ గా మనకు మొర పెట్టుకున్నాడేమో నాకు అనిపించింది. ఎన్టీఆర్ ని ఏదో చూపించి విలన్, ఎంత విలన్ కింద చూపించినా అది సినిమాకి వచ్చేసరికి. కానీ ట్రైలర్ లో ఫ్యాన్స్ కోరుకునేది ఏంటంటే మా ఎన్టీఆర్ అంతసేపు కనిపించాడు. అది తెలుగు లెక్కలు వేసుకునే మొత్తం అన్ని చోట్ల కట్ చేశారని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే తెలుగు ఒక ట్రైలర్, హిందీకి ఒక ట్రైలర్ కట్ చేయాలి, ఓవరాల్ గా అదే ట్రైలర్ అంటే సైమల్టేనియస్ గా ఇచ్చారు. ఆ అంత ట్రైలర్ లో చప్పగా, అంటే ఓకే ఏదో నడిచిపోతుంది, 1 నిమిషం పాటు ఆయన ఒక డైలాగ్ ఈయన డైలాగ్ చెప్పిన తర్వాత అప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్, అంటే మా దగ్గర డైలాగులే కాదు చాలా యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయని ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చూపించారు. ఈ ఓవరాల్ 2 నిమిషాల 37 సెకండ్ల ట్రైలర్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఎన్టీఆర్ షర్ట్ తీసి కనపడటం. ఇదొక్కటే గూస్ బంప్స్ ఇచ్చిన ఎలిమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే రెగ్యులర్ గా ఇలాంటి చాలా చూసారు మనోళ్ళు. ఎన్టీఆర్ ని అలా చూపించేసరికి ఫ్యాన్లు అరుపులు కేకలు అసలు మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్. అలా ఆ టేజర్ ని కొంత ఫుల్ఫిల్ చేశారు. ఇక కూలీ దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే మీరు తెలుగు వాళ్ళ, మీకోసం నాగార్జున పెట్టాం తీసుకోండి, మీరు కన్నడిగులా అయితే మీకోసం ఉపేంద్ర
తీసుకో. మీరు తమిళ్లో తెలుగునా అయితే రజనీకాంత్ సూపర్ స్టార్ కట్అవుట్ మీకే, మీరు మలయాళీనా షోబిన్ సాహిర్ తీసుకో. ఇలాగా ప్రతి బాలీవుడ్ వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ గా అంటే ఏ ఇండస్ట్రీని తక్కువ చేయకుండా ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క స్టార్ ని, తెలుగును నాగార్జున అలా అందరు స్టార్స్ ని ప్యాక్ చేసి మాదొక పెద్ద అంటే పాన్ ఇండియా మూవీ. సకుటుంబ సపవారి చిత్రం కాకుండా డ్రగ్ అండర్ వరల్డ్ సినిమా మాది, అందులో అందరూ ఉంటారు, మీకు ఎక్కడ ఏది తక్కువ కాదన్న విషయాన్ని చూపించారు. ఈ ట్రైలర్ లో కూడా ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ గురించి మొదలుపెట్టి నాకు ఒక కూలీ కావాలన్నంత వరకు ట్రైలర్ ని ఒక ఇంటెన్స్ తో చూపించి తర్వాత ఒక మ్యూజిక్ మీద అని అనిరుద్ధ్ తెలుసు కదా, మామూలుగానే స్పేస్ ఇస్తే ఇంకా అసలు అది ఎంత ఉన్నదాన్ని అంత చేసి చూపించడంలో అనిరుద్ధ్ ఎక్స్పర్ట్. ఆ ఎక్స్పర్టిజం అంతా ట్రైలర్ లో చూపించాడు. ఆ ఆర్ఆర్ కి, ఆ హీరోల ఇంట్రడక్షన్ కి, చిన్న చిన్న ఎలివేషన్ షాట్స్ కి పీక్ లోకి పోయింది. ఆ పీక్స్ ఎట్లా గెలిపోయిందంటే సినిమా పేరుకి రజనీకాంత్ హీరో అయినా అందరూ నాగార్జున గురించి మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్లీ ఇంకా నేను అందాం అనుకున్నాను, నాగార్జున గారు ఇందులో ఎప్పుడు చూడని విధంగా కనిపించారు అండ్ విలన్ లో కూడా ఇంత బాగుంటారా అని. అంటే అసలు నాగార్జున ప్రెజెంట్ చేయడం అన్న విషయం పక్కన పెడితే నాగార్జున కూడా ఓపెన్ గా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పాడు, మరి ఈ కథకి రజనీకాంత్ గారు ఎలా ఒప్పుకున్నారు, సినిమా మొత్తం నా మీద తిరుగుతుంది, రజనీకాంత్ హీరో అంటున్నావు, మరి అలా కథ చెప్పేవాని. ఎందుకంటే కథ మొత్తం బేస్ నాగార్జున. ఆ నాగార్జున ఇంట్రడ్యూస్ చేయడంతో ఈవెన్ ఆయన లుక్ లో కావచ్చు, లేకపోతే ట్రైలర్ లో కనిపించిన 2-3 షాట్లు కావచ్చు, క్రూరత్వానికి క్రూరత్వం, హ్యాండ్సమ్ అంటే స్టైలిష్ విలన్ గా కనిపించాడు. ఇది ఫ్యాన్స్ కి ఒక రకంగా పండగ. మరి సినిమా రిలీజ్ అయ్యేది ఏ రేంజ్ లో ఉంటది అన్నది అది మనం సినిమా చూసి మాట్లాడుకోవాలి. ఇక రజనీకాంత్ గురించి అయితే స్పెషల్ గా చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఆయన పేరుకి కూలీ కానీ స్టైలిష్ కూలీ. మనకు రజనీకాంత్ అంటే తెలుసు కదా, అదొక చరిష్మా. ఈ మధ్య కాలంలో రజనీకాంత్ లో వచ్చిన విపరీతమైన మార్పులు ఏంటంటే శుభ్రంగా మేకప్ వేసుకుని, హెయిర్ కి నల్ల రంగు వేసుకుని స్టైల్స్ చేయట్లేదు. నా ఏజ్ ఇంతే, నేను ఈ ఏజ్ లో కూడా స్టైల్స్ చూపించగలను, కుర్రకారికి ఏమాత్రం తీసుకోనని. ఆ మెరిసిన గడ్డం మెరిసిన జుట్టుతోనే బచ్చా అని ఒక రకమైన స్లాంగ్ లో ఉంటది. అంటే ఏజ్ అయిపోతుంది కానివ్వండి, నా యాక్టింగ్ కి మాత్రం టైం అవ్వలేదు. అంటే కొన్నిటికి ఏంటంటారు కాలదోషం ఉండదు కొన్నిటికి. అలా రజనీకాంత్ కి కాలదోషం పట్టని నటుడు అని చెప్పడంలో ఈ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మన జైలర్ కావచ్చు, ఇప్పుడు కనిపించిన కూలీ కావచ్చు, అట్లా తన చరిష్మాతో మొత్తం నడిపించేసి. ఇట్లా వీళ్ళు ఎవరు గెలుస్తారు అనుకున్న దగ్గరకు వస్తే కనుక నాకైతే వార్ 2 లో కొత్త ఎలిమెంట్ ఇది అన్నది ఏం అనిపించలేదు. ఎందుకంటే వార్ 1 కి కంటిన్యూషన్ గా ఈ సినిమా వస్తుందనే డైలాగుల్ని, లేకపోతే టైగర్ షాఫ్ చనిపోవడానికి వెనకాల ఒక వేరే టైగర్ ఉన్నాడు, ఆయన పట్టుకోవాలని, నేను నా ఐడెంటిటీ మార్చుకుంటున్నాను, నా ఇది మార్చుకుంటున్నాను అని ఒక సోల్జర్ ట్రావెల్ చేస్తే ఆ సోల్జర్ తో పోరాటాలు, అంటే ఓపెన్ ప్లాట్ చెప్పేశారు. ఇక్కడ లోకేష్ కనకరాజ్ అసలు నేను ట్రైలర్ ఇవ్వకుండా ఆడియన్స్ ని థియేటర్ లో సర్ప్రైజ్ చేస్తాను అనుకున్న వాళ్ళు ఎందుకులే మళ్ళీ, ఎందుకంటే జనం ఏ మైండ్ తో వస్తారో ఏమో తెలియదు అనుకుని కొంత కన్విన్సింగ్ చెప్పడానికి తన కథ తాలూకా లైన్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి నా కథ ఇది అని చెప్పేసి చూపించాడు. సో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. ఇందులో ఆ డార్క్ వరల్డ్ జరగబోతుంది, ఏదో మ్యాజిక్ చేస్తాడు. కథ ప్లాట్ ఏంటంటే ఒక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ని కాపాడటం కోసం రజనీకాంత్ వస్తాడు అని నాకు ట్రైలర్ చూసినందుకు నాకు అర్థమైంది. మరి నీకేం అర్థమైంది అందులో? మరి యాక్చువల్లీ చెప్పాలి అంటే గనక సత్యరాజ్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుద్ది అని చెప్పి అనిపించినప్పటికీ కూడా ఈ అమ్మాయిల బిజినెస్ లేదంటే ఇంకేదో అది పక్కన పెడితే కొత్తగా ఏదో చూడబోతున్నాము రజనీ గారి గురించి, ఆయన నుండి ఏదో కొత్తది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఎక్కువగా నాకు బాగా నచ్చింది నాగార్జున గారు ఒక లుక్ ఉంది కదా, గన్ తీసుకొని పబ్లోనో సమ్ ఎక్కడో, ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నాగార్జునది. ఈ ట్రైలర్ లో కూడా ఏంటంటే ఇది మామూలుగా కమర్షియల్ సినిమా, పేరుకి కమర్షియల్ సినిమానే కానీ ఎవరిని కమర్షియల్ లుక్స్ లో చూపించట్లేదు. న్యాచురల్ గా వాళ్ళ ఫ్లో ఎలా ఉంటుందో, అంటే సినిమా ట్రైలర్ లో ఉన్న టోన్ కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆ టోన్ లో క్యారీ అవుతుంది. ఇక వార్ 2కి వచ్చేసరికి అలా లేదు, కంప్లీట్ కమర్షియల్ హంగులు, ఆ లైట్లు, జిమ్మిక్కులు, ఫైట్ సీన్స్ అవి కూడా చూసారా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. అంటే యాక్షన్, ఇప్పుడు స్పై యూనివర్స్ లో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటది అన్నది ఆ ట్రైలర్. అంటే కొత్తదనం అయితే అబ్బాయి ఇది ఇందులో కొత్తగా ఏం చెప్పాడు, ట్రైలర్ లో ఈ హుక్ పెట్టాడు అని ఆలోచించేది లేదు. ప్లెయిన్ గా మీరు మా సినిమాకి రండి, మా సినిమాని ఎంజాయ్ చేస్తారంటున్నారు. ఇక్కడ మార్కెట్ పరంగా చూసుకుంటే మరి ఎన్టీఆర్ చరిష్మా, ఇవన్నీ బాలీవుడ్ చరిష్మా ఇవన్నీ కలుపుకుంటే తెలుగులో వరకు మాట్లాడుకుంటే మనం తెలుగు రైట్స్ వచ్చేసి దాదాపుగా 85 కోట్లకి సితారా నాగవంశీ దక్కించుకున్నాడు వార్ 2 రైట్స్ ని. ఇది చాలా పెద్ద అమౌంట్. ఒక అంటే నాన్ తెలుగు సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టి తీసుకుంటాం, అది మరి ఎలా రికవర్ చేస్తారు ఏంటి అన్నది అయితే నాకైతే తెలియదు. ఎందుకంటే సినిమాకి ఎంటర్టైన్ అవడం ఎంత ముఖ్యమో కమర్షియల్ గా డబ్బులు రావడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు కింగ్డమ్ పరిస్థితి అంతే. కింగ్డమ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఓకే చూడొచ్చు, అంటే సూపర్ డూపర్ హిట్ కాకపోయినా గత దేవరకొండ చిత్రాలతో పోల్చుకునేది మంచి సినిమా. కాకపోతే 5వ రోజు వచ్చేసరికి ఏమైంది, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మంచిగా పర్ఫార్మ్ చేసిన 86 కోట్లు అంతా వచ్చిందని చెప్పారు. కానీ 5th డే సోమవారం
వచ్చేసరికి 2 కోట్లకు పడిపోయింది. అంత డ్రాస్టిక్ డౌన్. అలా పడిపోతే ఇంకా అది పుంజుకోవడం కష్టం. సో ఇప్పుడు కూడా ఇక్కడ 85 కోట్లు పెట్టారంటే నాకు తెలిసి నియర్లీ 100 కోట్లు క్రాస్ చేస్తే తప్ప ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వదు. అదే విధంగా పెట్టిన డబ్బులు రావు. ఇక రజనీకాంత్ కూలీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని 45 కోట్లకి ఎందుకో కోట్ చేశారు. అంటే అంతమంది హీరోలు ఉన్నారు కాబట్టి ఇది ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఈ సినిమాలో దేనికి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డులు పగిలిపోయి ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఇది కదరా అదే బాగుందంట అంటే మైండ్ జనరల్ అంటే అరే అక్కడైతే ఎన్టీఆర్ వాళ్ళే ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సినిమా ఫీస్ట్ కావచ్చు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అన్ని ఇండస్ట్రీస్ ని పైగా వీళ్ళందరూ మనకు సుపరిచితులు. ఉపేంద్ర కావచ్చు, లేకపోతే నాగార్జున కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే మనం రెగ్యులర్ గా మన సౌత్ వాళ్ళు కాబట్టి సౌత్ లో కూలీకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే స్టార్ కాస్ట్ కి పైగా లోకేష్ కనకరాజ్ మార్కెట్ ఎలాంటిదంటే లియో సినిమా విజయ్ని ఆ సినిమా ఫిగర్స్ కరెక్ట్ గా ఐడియా లేదు కానీ ఆ సినిమా అమ్మిన దానికంటే ఒక 30 కోట్లు 40 కోట్లు లాభాలు చేకూర్చు తెలుగులో. అది ఫ్లాప్ సినిమా, ఒక డబ్బింగ్ సినిమాగా వాళ్ళు అమ్మిన దానికంటే డబల్ రాబట్టింది. అంటే అంతంత మాత్రంగా ఉంటేనే లోకేష్ కున్న మానియా కూడా ఈ మధ్యన ఎలా అయిపోయిందంటే అతను సినిమా డైరెక్ట్ చేస్తే సినిమా హిట్. లాస్ట్ సినిమా లియో సినిమాలో తన గత సినిమాలు ఖైదీ కాకపోతే లేకపోతే విక్రమ్ వీటితో కంపేర్ చేసుకుంటే అంత గ్రాస్ ఉన్న సినిమా కాదు. అది కొంతమంది ఏమన్నారంటే అది ఒక సార్ట్ ఆఫ్ మూడ్ లో చూస్తే సినిమా ఎక్కుతుంది అన్నారు కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి అయితే అంత కరెక్ట్ అయినట్టు నాకు అనిపించలేదు. కానీ వసూళ్ల పరంగా సత్తా చాటాడు. ఇప్పుడు ఇక్కడ కూడా తన థాట్ ప్రాసెస్ మొత్తం ఏంటంటే హీరోని ఎలా చూపించాలి అంటే మనం ఒక లెక్కలు వేసుకుని ఈ హీరోకి ఇంత మ్యూజిక్ ఇంత సీన్ అట్లా ఒక పాత్ సెట్ చేసి పెట్టుకున్నాడు. సో సౌత్ లో ఈ సినిమా విపరీతమైన ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు ఎక్కువ. అంటే ఈ కూలీకి సంబంధించి 2 పాటలు రిలీజ్ అయ్యాయి. మౌనిక ఒకటి పక్కన పెట్టిన అది సూపర్ హిట్ అయింది. కానీ అరే మమ్మ వినరా మ్యూజిక్ పరంగా అంటే ఎడ్జ్ ఎక్కువ కూలీకి ఉందని చెప్పడానికి రీజన్స్ కూడా ఏంటంటే అనిరుద్ధ్ ఒక బలం, లోకేష్ కనకరాజ్ ఇంకో బలం, అందులో ఉన్న స్టార్ కాస్ట్ లాస్ట్ ఎందుకు చెప్పానంటే ఒక ఆడియన్ ఎంటర్టైన్ చేయడానికి కథ కూర్చోగానే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కకపోయినా ఇది ఎక్కకపోయినా ఆటోమేటిక్ గా ఎంత స్టార్ కాస్ట్ ఉన్నా ఎంత హీరోలు ఉన్నా సినిమా పడిపోతుంది మెయిన్ కథ. కాకపోతే లోకేష్ కనకరాజ్ ఏంటంటే దాన్ని చిన్న లైన్ కూడా ఇంత బారుగా చూపించడం ఎలివేషన్స్ తో నింపేయడం తన అలవాటు. సో ఆ విధంగా తను సక్సెస్ అవుతాడు కదా దానికి కొంచెం ఎడ్జ్ ఎక్కువ. పైగా ఇలాంటి మెరుపులేవి వార్ 2 లో కనిపిస్తా అది మాత్రం వాస్తవం. అందుకని నేను వార్ 2 కంటే కూలీకి ఎడ్జ్ ఉంటుంది అనిపించాను. బట్ అంటే ఎన్టీఆర్ కనిపించినంత మాత్రాన సినిమాలు చూసేస్తారని చెప్పలేం. ఎన్టీఆర్ కూడా తన చాయిస్ ఈ మధ్య కాలంలో పర్టికులర్ గా టెంపర్ నుంచి మన లాస్ట్ దేవర్ వరకు అంటే మధ్యలో RRR ని తీసేస్తే సినిమాలన్నీ ఎన్టీఆర్ చరిష్మా మీద నడిచినాయి. ఎందుకంటే పెద్ద గొప్ప కథ కాదు, తన పర్ఫార్మెన్స్ తన స్టామినాతోనే అంతంత మాత్రం సినిమాని సూపర్ హిట్ దిశగా తీసుకెళ్తుంది. సో అట్లాగా కొంచెం సినిమాలో దమ్ముంటే దాన్ని ఎన్టీఆర్ ఇది చరిష్మా వరకు మన సౌత్ లో లాగేసినా కానీ మరి నార్త్ లో అది ఎలా ఉంటది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఆర్టిస్ట్ కొత్త పాన్ ఇండియా వచ్చిన తర్వాత RRR లో చూశారు కానీ విలన్ గా ఎలా చేశాడు, వాళ్ళ బాడీ ఎలా ఉంది, లుక్ ఎలా ఉందని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది వాళ్ళ మీద ఆధారపడి. అంటే విలన్ అన్నారు కాబట్టి మన సౌత్ టాప్ హీరోస్ ఇద్దరు కూడా మన తెలుగు సినిమాలో కాని సినిమాల్లో విలన్ గా కనిపిస్తున్నారు. ఇది ఇక్కడ మెయిన్ స్పెషల్ కూడా ఏంటంటే మామూలుగా పరభాషల్లో మనం ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ తో వాటితో వెళ్తాం. కానీ మన తెలుగు హీరోలు ఏం చేశారంటే మేము హీరోలుగా కాదు ఆర్టిస్టులుగా మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలి, పాన్ ఇండియా మార్కెట్ లో మాకు ఒక మార్క్ రావాలన్న ఉద్దేశంతో విలన్ అంటే ఎందుకు అంటే హీరో కంటే ఎక్కువ పేరు విలన్ ఉంటుంది. అది విలన్ వల్ల ఏంటంటే అన్ని షేడ్స్ చూపించవచ్చు. సో ఆ మార్కెట్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి మనోళ్ళు అది ఎంచుకున్నారు. సో ఖచ్చితంగా ఎత్తుగడ అయితే మంచిదే. మరి థియేటర్ లో ఏ మేరకు రాణిస్తారు ఆశిస్తారు అనేది రిజల్ట్ బట్టి చెప్పుకోవచ్చు. ట్రైలర్ వరకు నాకు అనిపించింది కూలీకి కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది కంపేర్ టు వార్ 2. నాకు కూడా అది అనిపించింది. బేసిక్ గా ఏంటంటే నాకు రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం. రజనీకాంత్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయనకి యూనివర్సల్ స్టార్ అని కమల్ హాసన్ అంటే ఈయనంటే యునానిమస్ స్టార్ అని ఎక్కడైనా సరే తలైవాక అందరూ సలాం కొట్టాల్సిందే. ఆయన స్టైల్స్ కావచ్చు ఇది కావచ్చు ఆ చరిష్మా కనిపిస్తుంది ట్రైలర్ లో అంతే. ఓకే సో ఇంకెందుకు ఆలస్యం ఈ మంత్ 14th 2 సినిమాలు కూడా థియేటర్ కి వచ్చేస్తున్నాయి. మన సౌత్ వాళ్ళు ఫస్ట్ టైం మన భాషలు కాని సినిమాల్లో విలన్స్ గా నటించేస్తున్నారు. మరి ఆ సినిమాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఇది మరి ఈ ట్రైలర్స్ పైన మాకు అనిపించిన రివ్యూ అండ్ మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్స్ ఉంటాయి, కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్ మాకు మరింత బలాన్ని ఎనర్జీని ఇవ్వాలి. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. That's all for today.